ఓటర్ల సంఖ్య ప్రకారం దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజ్గిరి ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు బీజేపీలో హేమాహేమీలు పోటీ పడుతున్న నేపథ్యంలో నిన్న రాత్రి జరిగిన బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో ఏం జరిగింది, ఆ సీట్ నుంచి టికెట్ ఆశిస్తున్న వీరేందర్ గౌడ్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయన అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. మీరేమంటారు? మీరు కూడా ఇక్కడ టికెట్ ఆశించారు, కానీ ఆ నియోజకవర్గాన్ని చూస్తే మురళీధర్ రావు లాంటి వారు, ఈటెల రాజేంద్ర లాంటి వాళ్ళు టికెట్ ఆశిస్తూ పోటీ పడుతున్న పరిస్థితి ఉంది. ఎలా ఉందంటారు అక్కడ అసలు గ్రౌండ్లో కార్యకర్తలు ఏమనుకుంటున్నారు? మీరిచ్చే ఫీడ్బ్యాక్ అంటే మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి భారతీయ జనతా పార్టీ అవకాశం ఇస్తే 100% కంటెస్ట్ చేయాలి, గెలవాలి అనే ఆశతోని నేను కూడా ఉన్నాను. అంటే నరేంద్ర మోడీ గారు చేసినటువంటి కార్యక్రమాలు కానివ్వండి, వాళ్ళు చేసినటువంటి భారతీయ జనతా పార్టీ చేసినటువంటి అభివృద్ధి కానివ్వండి, అది చూసి ప్రజలందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టు మరి చాలా స్పష్టంగా దేశమంతా తెలుస్తుంది. ఇలాంటి సందర్భంలో నాకు ఒక అవకాశం వస్తే బాగుంటుంది. అక్కడ నాన్నగారు దేవేందర్ గౌడ్ గారు గత మేడ్చల్ నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ నియోజకవర్గమే ఈరోజు దగ్గర మల్కాజ్గిరి పార్లమెంటులో 60-70% వరకు అయ్యింది. అంటే అక్కడ నుంచి పోటీ చేయగలిగితే మంచి, అక్కడ ఉన్నటువంటి క్యాడర్ కానివ్వండి అందరూ కూడా సపోర్టివ్గా ఉంటారు. అక్కడ నేను ఉప్పల్ నుంచి కూడా పోటీ చేయడం జరిగింది. కాబట్టి ఇదంతా ఒక యాడెడ్ అడ్వాంటేజ్గా ఉంటుంది. రేపు పొద్దున దేశానికి సేవ చేయడానికి నాకు అవకాశం ఉంటుందని నేను భావించాను. ఇన్ జనరల్గా ఎవరైనా క్యాండిడేట్గా అక్కడ టికెట్ ఆశించేటప్పుడు డిఫరెంట్ ఈక్వేషన్స్, అందులో సోషల్ ఈక్వేషన్స్ ఉంటాయి, నేటివిటీ, ఆ స్థానికత ఉందా లేదా అనేది చూస్తూ ఉంటారు. సో ఇప్పుడు పోటీ చేయాలి అని కోరుకుంటున్న వారిలో ఇద్దరు టాప్ లీడర్స్ లోకల్ కాదు. సో ఈ ఇష్యూ ఏమైనా అక్కడ ఇష్యూగా మారుతుందా? కార్యకర్తల నుంచి ఎలా ఉంది మీకు రెస్పాన్స్? అక్కడ ఇంకా కొంతమంది, ఒక విద్యాసంస్థల అధిపతి మల్కా కొమ్రాయ్ కూడా పోటీ చేయాలని చెప్పి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ కార్యకర్తల్లో కన్ఫ్యూజన్ ఉందంటారా? అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఎప్పుడు కూడా కన్ఫ్యూజన్ ఉండదు. ఎందుకంటే నా ప్రకారమైన భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ప్రకారమైన వాళ్ళందరూ పని చేసేది కమలం పువ్వు గుర్తు కోసమే. ఎవరికి టికెట్ వచ్చినా కానీ వారందరూ కూడా పనిచేసేది, గెలిపించేది కమలం పువ్వు గుర్తు, నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయడానికి. కాబట్టి దాంట్లో ఎవరికి కూడా అనుమానం లేదు, కన్ఫ్యూజన్ కూడా ఎవరికి లేదు. సరే, లీడర్స్ మధ్యలో కొంతమంది ఎవరి క్యాడర్ వాళ్ళకు కొంచెము అటు ఇటు, ఒకరి క్యాడర్ ఒక రకంగా, ఇంకొకరి క్యాడర్ ఇంకో రకంగా మాట్లాడతారేమో, కానీ చివరికి వచ్చే వరకు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ జెండా కిందనే పనిచేయాల్సింది, అందరూ అదే అజెండా కోసం పనిచేయాల్సింది, అందరూ భారతీయ జనతా పార్టీని గెలిపించడం కోసమే పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, చేస్తారు కూడా. బట్ అక్కడ ఉన్న అంటే డెమోగ్రఫీ, సోషల్ డెమోగ్రఫీ మీకు ఏ రకంగా అడ్వాంటేజ్గా ఉంటుంది అనుకుంటున్నారు? మీరు టికెట్ అడిగేటప్పుడు మీరు ప్రస్తావించే పాయింట్గా ఏది చూపిస్తుంది? అంటే మల్టిపుల్ పాయింట్స్ ఉన్నాయి. సరే, అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్స్ కానివ్వండి, క్యాస్ట్ ఈక్వేషన్స్ కానివ్వండి, అన్నీ చూసినట్లయితే 100% అక్కడ నాకైతే అడ్వాంటేజెస్గా ఉంటుంది అన్నట్టు అనిపించి అది అన్నీ కూడా లీడర్షిప్ ముంగట పెట్టడం జరిగింది. అందులో కొంతమంది లీడర్స్ సుముఖంగా కూడా ఉండడం, అవును కరెక్టే కదా, ఇవన్నీ కూడా మంచిగా ఉన్నాయి, ఒక యంగ్స్టర్గా ఉంటే కూడా బాగుంటుంది అనేది చెప్పడం జరిగింది. కాబట్టి అంటే టికెట్ అడిగే అటువంటి ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది వీళ్ళు అడగొచ్చు, వీళ్ళు అడగొద్దు అనేది ఏముండదు. ఎవరైనా టికెట్ అడగొచ్చు, ఎవరికైనా పార్టీ అవకాశం ఇస్తుండొచ్చు. ఒక ఛాయ్ అమ్ముకునేటువంటి వ్యక్తిని ఈరోజు ఈ పార్టీ ప్రధానమంత్రి చేయగలిగిందంటే ఎవరినైనా ఏదైనా చేయగలిగేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ప్రతి ఒక్కరికి అర్హత ఉన్నది, ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు అర్హత ఉన్నది టికెట్ అడగడానికి. కాబట్టి అడుగుతారు, దాన్ని అధిష్టానం దాన్ని ఇట్లా వాళ్ళు అనాలిసిస్ చేసుకొని నిర్ణయం తీసుకుంటారు. అడిగినప్పుడు దక్కలేదు అనుకున్నప్పుడు ఈ మధ్యకాలంలో రాజకీయాల్లో చూస్తే ఇంకో పార్టీలోకి వెళ్ళిపోవడం, మీ మీద కూడా అటువంటి కొన్ని గాసిప్స్ లాంటివి కూడా వినిపించాయి. మరి మీరేం సమాధానం? అంటే నేను దానికి, ఎందుకంటే ఇది ప్రతిసారి ఇంకా ఇట్లాంటి చిన్నది అయినప్పుడల్లా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఇప్పటికీ నాకు తెలిసి ప్రతి 6 నెలలకు ఒకసారి నా మీద ఇట్లాంటిది ఒకటి వస్తూనే ఉంటుంది. నాకు ఎందుకో తెలియదు. అంటే గతంలో నాకు ఇతర పార్టీలో, అంటే తెలుగుదేశం నుంచి పోయి అక్కడ లీడర్షిప్ వేరే పార్టీలలో ఎంతో ఎదిగినందుకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో ఉన్నటువంటి సాన్నిధ్యం వల్లనో ఎందుకో తెలియదు, కానీ ఇట్లాంటిది ఏమైనా కాగానే ఇమీడియట్గా వీరేందర్ అటు వెళ్ళిపోతాడంటే వీరేందర్ ఇటు వెళ్ళిపోతాడు. నేను తెలుగుదేశంలో ఉన్నప్పుడు వీరేందర్ టీఆర్ఎస్లోకి పోతాడంట, అంత బీజేపీలోకి వీరేందర్ కాంగ్రెస్లోకి పోతాడు. అంటే ఈ రకంగా నేను ఎక్కడున్నా కానీ నన్ను, అంటే వాళ్ళకి ఇప్పటివరకు అర్థం కానిది ఏంటంటే నేను ఒక ఐడియాలజికల్లీ డ్రివన్ పర్సన్ని, నేను ఒక ఐడియాలజీని నమ్ముకున్నటువంటి వ్యక్తిని. ఆ ఐడియాలజీ ఏదైతే తెలుగుదేశంలో మనము పూర్తి చేయలేకపోయామో అది భారతీయ జనతా పార్టీలో వచ్చిన తర్వాత అసలు ఒక వెరీ 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 కంఫర్టబుల్గా నేను ఇక్కడ. ఎందుకంటే నా మనస్తత్వం ఎట్లాంటిది, భారతీయ జనతా పార్టీలో నా మనస్తత్వం తగ్గట్టుగా ఇక్కడ నాకు అవకాశాలు వస్తున్నాయి.
రాబోతున్నాయని కూడా నాకు అనిపిస్తుంది. కాబట్టి నాకు ఇక్కడ కంఫర్టబుల్గా ఉన్నాను. కాబట్టి నాకు ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు. నా పర్సనాలిటీకి కూడా ఇదే పార్టీ సూట్ అవుతుంది. నాకు నేను ఇప్పటి నుంచి కాదు, ఇప్పుడు నేను పార్టీలో జాయిన్ కాకముందు నుంచే నేను చెప్పుకునేటోని. ఒకవేళ వేరే ఈక్వేషన్స్ వల్ల వేరే కారణాల వల్ల మీకు టికెట్ రాలేదు అని అంటే సహకరిస్తారా? అక్కడ టికెట్ వచ్చే అభ్యర్థికి మీ నుంచి సహకారం పూర్తిగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇప్పుడు నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు నేనే అని కాదు, ఎవరైనా కానీ సరే భారతీయ జనతా పార్టీ కార్యకర్త, సరే భారతీయ జనతా పార్టీ కార్యకర్త అనే విషయం కూడా పక్కన పెడదాం. ఈ రోజున్న పరిస్థితులలో దేశభక్తుడు అనే ప్రతి వ్యక్తి అక్కడ పార్టీ ఎవరికైతే ఇస్తుందో టికెట్ వాళ్ళకి పనిచేయక తప్పదు. అంటే నేను పార్టీ కార్యకర్త ఉండాల్సిన అవసరం కూడా లేదు దానికి. నువ్వు దేశభక్తుడు వెయ్యి, మనకు నరేంద్ర మోడీ గారు అక్కడ ప్రధానమంత్రి కావాలి అని చెప్పి మన మనసులో ఏ కుణాలు 1% ఉన్నా మనం భారతీయ జనతా పార్టీ కోసం పనిచేయాల్సిగా తప్పదు. మనకి ఇష్టం ఉన్నా లేకున్నా, మనకు అయ్యో నాకు అన్యాయం జరిగింది అని అనిపించినా మనకు తప్పనటువంటి పరిస్థితి. ఎందుకంటే వీఆర్ లుకింగ్ ఎట్ ఎ లార్జర్ పర్స్పెక్టివ్. సరే మనకి అన్యాయం జరిగిందేమో అని చెప్పి మనకు అనిపిస్తుందేమో కానీ మనం లార్జర్ యాంగిల్లో చూసినప్పుడు మన దేశాని కోసం ఏం జరుగుతుంది అనేది మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎస్, అట్లాంటప్పుడు ఉంటే ఒక రోజు 2 రోజులు బాధపడతాం. బట్ ఆయన అందరు నేననే కాదు ఎవరైనా కానీ అట్లే ఉంటుంది. కానీ పార్టీ ఎందుకో నాకైతే న్యాయం చేస్తుందని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉంది. సో తనకి మల్కాజ్గిరి టికెట్ వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తూనే, ఒకవేళ టికెట్ వచ్చినా రాకపోయినా దేశహితం కోసం అక్కడున్న ప్రతి కార్యకర్త అనే కాదు ప్రతి ఒక్కరూ కూడా మల్కాజ్గిరిలో భారతీయ జనతా పార్టీని గెలిపించి దేశంలో మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మూడోసారి ప్రధానిగా చూడాలన్నదే ఆయన అభిమతంగా చెప్తున్నారు.